సార్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి మనం మాట్లాడాలనుకుంటే శరత్ చంద్ర గారి గురించి, ఆయన కూడా ఒక స్టెప్ డేర్ చేసి ఈ సినిమా చేశారని అనుకోవాలి కదా. ఆయన శరత్ చంద్ర గారికి సినిమా అంటే బాగా ప్యాషన్ అండి. నేను అప్పుడప్పుడు డైరెక్టర్ని కొంచెం మనకి సీనియర్ కదా, 36 ఏళ్ళు అయింది వచ్చి. 36 ఏళ్ళు అంటే మీరు పుట్టక ముందు వచ్చి ఉంటాను. ఖచ్చితంగా సార్, నేను పుట్టడానికి 16 ఏళ్ళు ముందే వచ్చారు. మీకు 16ఏనా? శరత్ చంద్ర గారు ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడన్నా పండు మీద ఏంటి పండు ఇది అది ఇది అంటే, సార్ డైరెక్టర్ గారిని ఏమనకండి సార్, చాలా బాగా తీస్తున్నారు సార్ అంటుంటారు. నేను ఆ డైరెక్టర్ ఎంత ప్రేమించి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదురా నాయన 36 ఏళ్ళలో. అంటే పండు నాకు ఫస్ట్ నుంచి బాగా అలవాటు. వేరే నా సినిమాకి నా దగ్గర పనిచేశారు. ఆ చనువులో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఈయన మధ్యలో వస్తాడు, సార్ డైరెక్టర్ గారిని ఏమనకండి సార్ అంటుండు. ఓరు బాబు మీరు ఉండగేమన్నా ఆయన అంటే కొడుకుని తిరిగితే తండ్రి ఫీల్ అయినట్టు ఫీల్ అయిపోతుంటాడు ఆయన. ఆయన మన ఇద్దరం వేరే మాడుకుందాం, ఆయన ఉండగా ఏం ఆడుకోవద్దు. ప్లస్ సినిమా అంటే పిచ్చ ప్యాషన్ అండి. ఈ సినిమాని నిజంగా మా పండుగ అటువంటి ప్రొడ్యూసర్ దొరకటం, ఆయన సినిమాకి ఏం కావాలో అది 100% స్పెండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క డీటెయిల్ ఆయనకు తెలుసు సినిమా గురించి. చాలా ప్యాషనేట్ గా హిస్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్స్ వెరీ డేర్ స్టెప్ అని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు. అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా లైక్ ఇంకా నా దృష్టిలో అయితే ఇంకా మన వాళ్ళు అంత ఆలోచిస్తారంటే ఇలాంటి కాన్సెప్ట్ని కూడా తీసుకుంటారా అనేది నాకు కూడా డౌట్ ఉంది ఇప్పటి వరకు. సో ఇలాంటి మూవీ కూడా ప్రొడ్యూసర్స్ అంటే లైక్ ఎంతైనా ఖర్చు పెడతాను వెనకాడకుండా, లైక్ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సార్ మీరే సార్. సో అంత జాగ్రత్త పడి కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చారంటే రియల్లీ హీస్ ఎ గ్రేట్ పర్సన్. శరత్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో లైక్ యు ఆర్ ఇన్ వెరీ గుడ్ మూవీ. సినిమా సూపర్ హిట్ అయితే ఇంకా ఆయన పాపం ఇండస్ట్రీలో అలా ఇంకా మంచి సినిమాలు తీయాలని అందరూ కోరుకుందాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటేనే ఆర్టిస్టులు బాగుంటారు, ఆర్టిస్టులు బాగుంటేనే హీరోలు బాగుంటారు, లైక్ ఇండస్ట్రీ కూడా. ఇప్పుడు ప్రొడ్యూసర్ బాగుంటే ఇప్పుడు ఈ సినిమా బాగుంది అనుకోండి, ఇందులో చాలా మందికి లైఫ్ వస్తుంది ఈ సినిమా ద్వారా, అందరూ బాగుంటారు.